హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం మటన్ బిర్యానీ అండ్ మటన్ ఇలా గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా టేస్టీగా సింపుల్గా ఇవాళ మనం ప్రిపేర్ చేసుకుందాం. ఎందుకంటే స్పైసెస్ ఎక్కువ ఉంటే పిల్లలు తిన్నారు కదా, కాబట్టి మంచి టేస్ట్తో స్పైసెస్ ఎక్కువ ఏమీ లేకుండా చాలా ఈజీ అండ్ సింపుల్గా టేస్టీగా మనం ఇవాళ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఇలా ప్రెషర్ కుక్కర్ వేసేసుకొని ఆయిల్ వేసేసుకోండి. మీరు కావాలంటే కొంచెం ఫ్లేవర్ కావాలి అంటే బటర్ కానీ అలాగే నెయ్యి కానీ వేసుకోండి. నేనైతే ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి ఈ రెండింటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. నేను ముందే చెప్పా కదా, స్పైసెస్ ఏమీ రైస్లో యాడ్ చేసుకోలేదు, కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇలా చేసి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెండు కూడా ఫ్రై అయిపోయాక సన్నగా చాప్ చేసుకున్న టమోటో అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ వేసేసి టమోటో మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అలాగే నేను మటన్ ముందే ఉడికిచ్చేసుకున్నాను. ఎందుకంటే రైస్లో వేస్తే మనకు రైస్ విజిల్ పెడతాం కదా, సరిగా ఉడకదు కాబట్టి నేను ముందే ఉడికిచ్చేసుకున్నాను. ముందే ఉడికించుకున్న కొంచెం మటన్ అయితే ఇందులో వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గ కారము అలాగే ధనియా పౌడర్ వేసేసి ఈ రెండు కూడా మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆ కారం అవన్నీ కూడా ముక్కలు పడితే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా టమోటో ఇదంతా స్పైసెస్ అన్నీ కూడా బాగా మగ్గిపోయాక నేనైతే రైస్ని ముందు ఇలాగా సోక్ చేసుకున్నాను. ఇలా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసి మరి కాసేపు కొంచెం వాటర్ అంతా ఎమిరిపోయి స్పైసెస్ అన్నీ దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ ఏంటంటే మంటం ఉడికిచ్చాం కదా, ఆ వాటర్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్పైసెస్ ఏమీ లేకపోయినా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆ వాటర్తో మంచి టేస్ట్ ఉంటుంది. నాకైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వచ్చాయి, కానీ నేను రైస్ అయితే 1.5 రైస్ తీసుకున్నాను కాబట్టి ఆ 2 గ్లాసులు వచ్చాయి. కానీ మీకు సరిపోకపోతే ఎక్స్ట్రా వాటర్ నార్మల్ వాటర్ అనే వేసుకోవచ్చు. నార్మల్ వాటర్ 1 గ్లాస్ వేసేసుకొని ఉప్పు అది చెక్ చేసేసుకోండి. దానిలో కొత్తిమీర వేసేసుకొని కలిపేసి కుక్కర్ ఒక విజిల్ పెడితే ఏంటంటే మనకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇంకేమీ మనకు దాంతో అవసరం లేదు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇదేంటంటే టమోటో అలాగే జీడిపప్పు స్పైసెస్ అని ఇలాచి ఇవన్నీ కూడా వేసేసి సోంపు గసగసాలు ఇవన్నీ కూడా వేసి నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ వేసుకొని ఆయిల్ ఆవాలు వేసుకున్నాక ఇందులో ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిపోయాక మనం ముందుగా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ టమోటో జీడిపప్పు స్పైసెస్ అన్నీ కూడా ఇది వేసేసి ఆయిల్ పైకి తేలి మనకు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోకపోతే మనకు ఆ స్మెల్ అనేది కర్రీ మొత్తం అలానే ఉండిపోతుంది. కంపల్సరీ ఈ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ నేను ఉడికించుకున్న మటన్ ఇందులో వేసేసుకున్నాక కాసేపు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ కారము, మామూలుగా నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది కదా, ఇలా కారం వేసేసుకొని అలాగే ధనియా పౌడర్, నేను గరం మసాలా ఏం వేసుకోలేదు, ధనియా పౌడర్ కారం మాత్రం వేసుకున్నాను. స్పైసెస్ ఎక్కువ ఉంటే ఈ ఎండకి అస్సలు సెట్ అవ్వదు, అందుకని చెప్పేసి నేను వేసుకోలేదు. ఈ రెండు కూడా వేసుకున్నాక ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోండి. అయితే ఎక్కువ వాటర్గా ఏం కర్రీ చేసుకోవట్లేదు బిర్యానీలో కాబట్టి కొంచెం గ్రేవీ టైప్ అనమాట, అందుకని కొంచెం వాటర్ వేసి మరి కాసేపు అలా మగ్గించుకున్నాక ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసేసి కాసేపు కలిపేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకోండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కలకు పట్టి టేస్టీగా అసలు కర్రీ అనేది సూపర్ అంటే సూపర్గా తయారవుతుంది. ఇటుపక్క మన మటన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకోవడమే. అసలు చూస్తున్నారా, మటన్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు అయితే చాలా నచ్చింది. ఇప్పుడు మన మటన్ బిర్యానీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.